ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, రేపు మహాశివరాత్రి కదా, మనిద్దరికి త్వరగా పిల్లలు కలగాలని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించాలని అనుకుంటున్నాను. రేపంతా మీరు నాతోనే ఉండాలి. అలాగే విష్ణు, ఇద్దరం కలిసి కళ్యాణం జరిపిద్దాం. ఏవండి, మనం కూడా. ఆ కళ్యాణాలు అవి నాకేం ఇష్టం ఉండవు. అది కళ్యాణం కాదండి. మరి అర్ధనారీశ్వరుడు కళ్యాణం చేసి మహాశివరాత్రి సందర్భంగా అందరం శివాలయంలోనే ఉండి ఉపవాసాలు, శివరాత్రి జాగారం చేసి ఆ భోలా శంకరుడి కరుణా కటాక్షాలు పొందుదామండి. అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? అంతకు మించి ఏముంటాయి అత్తయ్య? మీ మొక్కులు, మీ పూజలు, మీ పునస్కారాలు మా వాళ్ళకి చెప్తారేంటి? మొదట ఒప్పించాల్సిందే మా భర్తల్నే కదా అత్తయ్య. మా వాళ్ళు ఒప్పుకుంటే మీ లోపాలకి, మీకున్న తలరాతలకి మా సొమ్ము ఖర్చు పెట్టించి కళ్యాణాలు, పూజలు జరిపించాలా? తారా, ఇప్పుడు ఏమైంది? వాళ్ళు కోరుకునే కోరికలు మన వంశాభివృద్ధికేగా, మన పిల్లల బాగు గురించేగా. బేబీ, వంశాభివృద్ధి కోసం మనమే ఎందుకు ఖర్చు పెట్టాలి? పైగా 2 కళ్యాణాలు, అది కూడా మహాశివరాత్రి రోజు గుళ్ళో జరిపించి జాగారం ఉండాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఇలాంటి ఖర్చులు వాళ్ల పుట్టింటి వాళ్ళు భరించాలి. అదిగో వాళ్ళ అమ్మ కూడా వచ్చిందిగా. మీ అమ్మొచ్చింది. మీరు కళ్యాణాలు, వ్రతాలు, హోమాలు, యాగాలు ఏం చెయ్యాలో మీ అమ్మ చేత ఖర్చు పెట్టించి చేయించుకోండి. అంతేకాని మీకున్న లోపాలకి మేము డబ్బులు చెల్లించలేము. తారా, వాటికి ఎంత ఖర్చు అవుతుందని మనకేమన్నా తక్కువ ఉంటే నువ్వు ఆ మాట అన్నా అర్థం ఉంది. బేబీ, మనకి ఎంతున్నా సరే ఆ ఖర్చు పుట్టింటిదే. ఆనవాయితీ ప్రకారం వాళ్లే భరించాలి. అన్నయ్య గారు, ఎంతైనా మేం భరిస్తాం. అమ్మా, 2 కళ్యాణాలమ్మా, చాలా డబ్బు అవసరం అవుతుంది. చూసావా, వాళ్ళమ్మ ఖర్చు పెట్టాలంటే మాత్రం ఎంత కంగారు పడిపోతూ చెప్తున్నారు. కృష్ణ, విష్ణు, మీరు ఏదైతే గుళ్ళో జరిపిస్తానని అనుకున్నారో అవి నేను దగ్గరుండి జరిపిస్తాను. బేబీ, రాణెమ్మ జరిపిస్తుందంటగా కళ్యాణాలు. ఎలా చేస్తుందో, ఏం చేస్తుందో మనమో చూద్దాము. అమ్మా, అంత డబ్బు రేపటికి రేపంటే ఎలా సర్దుబాటు చేస్తావ్? అవన్నీ నేను చూసుకుంటలే. అత్తయ్య, చాలా అమౌంట్ అవసరం అవుతుంది కదా, మీరెందుకు చేస్తారని ఒప్పుకున్నారు? నా కూతుళ్ల కంటే నాకేది ఎక్కువ కాదు అల్లుడు గారు. నువ్వు రాకూడని టైంలో వచ్చావమ్మా. ఎప్పుడొచ్చినా నేను చెయ్యాల్సిన తంతు నేనే జరిపిస్తానులే. ఇక దాని గురించి వదిలేయండి. అసలు నేను ఎందుకొచ్చానంటే, మన శివ రాత్రి ఏం చేసిందంటే,
ఇద్దరు కూతుళ్ళకి పైసా ఖర్చు లేకుండానే బాగానే ప్రేమ పెళ్ళిళ్ళు చేశావు. రానమ్మా, నువ్వెంత అరచినా నీ కూతురి ప్రేమ వ్యవహారం అబద్ధమైపోదు. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? శివ ఇలా ఎందుకు చేస్తుందమ్మా? దాని గురించి నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకమ్మా. అతని గురించి శివరాత్రి అయిపోగానే ఎంక్వైరీ చేస్తాను. నువ్వు వాళ్ళ గురించి త్వరగా కనుక్కుంటే తర్వాత మనం ఏం చెయ్యాలో ఆలోచించచ్చే. అవన్నీ నేను చూసుకుంటా. ముందు రేపటికి ఏర్పాట్లు ఎలా చేస్తావు? వాటికి డబ్బులు ఎలా అరేంజ్ చేస్తావమ్మా? అత్తయ్య, మీరేం మా ఇంట్లో వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది కాదు అల్లుడు గారు, ఎంతైనా మా బిడ్డలు చేస్తున్న కళ్యాణాలు కదా. కానీ ఆ కళ్యాణాలు చేస్తుంది ఈ ఇంటి కోసం, ఈ ఇంటి వాళ్ళ కోసం అయినప్పుడు ఖర్చు కూడా ఈ ఇంటి వాళ్ళదే అయి ఉండాలి. అందుకే రేపు జరిగే కార్యక్రమం ఖర్చు మొత్తం నేనే ఇస్తాను. అన్నయ్య, చాలా మంచి మాట అన్నావు. ఈ విషయం తారాగారికి తెలిస్తే అస్సలు ఊరుకోరు బాబు. అత్తయ్య, ఎవరికి తెలిసినా ఏమైనా మీకే ఆచారాలున్నా మా ఇంటి కార్యక్రమాల కోసం మీరు ఇబ్బంది పడ్డం కరెక్ట్ కాదు. కానీ అల్లుడు గారు. ఇంకేం మాట్లాడొద్దు అత్తయ్య. ఖర్చు మాది, మనందరం ఒక ఫ్యామిలీ. ఇలాంటి వాటి కోసం మీది మాది అని వేరు చేస్తే ఎలా చెప్పండి? ఇలాంటి ఆశీర్వాదాలకి ఆచారాలకి ఆ దేవుడు కలుగుతాడేమో గాని నేను మాత్రం నా ఉద్దేశాన్ని ఇంత కూడా మార్చుకోను. ఇంకో 6 రోజుల్లో మనం విడిపోవడం మాత్రం తథ్యం. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. కుటుంబం అంటే ఒకరి కోసం ఒకరు నిలబడాలి. కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అందరూ ఏకమవ్వాలి, అన్నింటినీ పంచుకోవాలి. అప్పుడే కదా మనమంతా ఒక ఫ్యామిలీ అయ్యేది. అత్తయ్య, మేము మీకు అల్లులో అనుకోవద్దు, కొడుకులమనే అనుకోండి. ఇది మీ కొడుకులుగా మేము చేస్తున్న కార్యక్రమం అనే అనుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.